మాస్టర్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. బెంగళూరులో సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన్ని అక్కడి నుంచి హైదరాబాద్కి తరలిస్తున్నారు. ఈరోజు ఆయన్ని ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జానీ మాస్టర్ని రేపు రిమాండ్కి తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ మహిళపై కొంతకాలంగా జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ఆయనపై కేసు నమోదైంది. నార్సింగి పోలీస్ స్టేషన్లో పోలీసులు ఆయనపై పోస్కో కేసు నమోదు చేశారు. ఇది నాన్ బెయిలబుల్ వారెంట్ కేసు. ఆయన కోసం గత 5 రోజులుగా పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో జానీ మాస్టర్ మిస్సింగ్ అయ్యారు. ఎక్కడున్నదో కనిపించకుండా ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. ఆయన భార్య ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. అలాగే ఈ కొండాపూర్లోని ఇంటికి కూడా తాళం వేసి ఉంది. ఆయన కోసం పోలీసులు 4 బృందాలుగా మారి దేశవ్యాప్తంగా వెతకడం ప్రారంభించారు. ఆయన లడఖ్లో ఉన్నట్లు తెలియడంతో కొంతమంది పోలీసులు లడఖ్కి వెళ్ళి అక్కడ సెర్చ్ చేయగా అక్కడి నుంచి జానీ మాస్టర్ వెళ్ళిపోయినట్లుగా తెలిసింది. ఆ తర్వాత ఈ కర్నూలులో కూడా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. మొత్తం 4 బృందాలుగా మారి పోలీసులు ఆయన కోసం వెతికారు. తాజాగా ఆయన బెంగళూరులో ఉన్నట్లు తెలియడంతో మార్నింగే వెళ్ళి పోలీసులు ఆయన్ని బెంగళూరులో అరెస్ట్ చేశారు. మొత్తానికి తప్పించుకు తిరుగుతున్న జానీ మాస్టర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కినట్లయింది. ఇప్పుడు ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు ఆయన్ని రిమాండ్కి ఇచ్చిన తర్వాత పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉంది. కస్టడీలో ఆయన ప్రశ్నించే అవకాశం ఉంది. ఆయనపై లైంగిక ఆరోపణలు కేసు ఉంది. కొంతకాలంగా ఆయన తన దగ్గర కొరియోగ్రాఫర్గా ఉన్న మరో మహిళపై ఇట్లాంటి లైంగిక ఆరోపణలకు తరచుగా పాల్పడుతున్నారని ఆమె కేసు కంప్లైంట్ ఇచ్చారు. ఈ ప్రకారం పోలీసులు ఈ అరెస్టుకి చేసినట్లయింది. సో ఇది కనుక నిజమని తేలితే జానీ మాస్టర్కి కోర్టు ఎలాంటి శిక్ష వేస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇది లేటెస్ట్ అప్డేట్.